పర్పుల్ కలర్కి పీకాక్ బ్లూ కలనేత అండి. ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోతో లాస్ట్ అండి ఈ రేట్లు. నెక్స్ట్ టైం నుంచి అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. కాటన్ బోర్డర్లు కూడాను, పట్టు బోర్డర్ ఆల్రెడీ పెరిగాయి. ఇదిగోండి పళ్ళు, బోత్ సైడ్స్ ప్యానల్స్, మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ లైన్స్, వాటి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. బ్లౌజ్ చూపించాలిగా. ఎల్లో అండ్ రెడ్ కలనేతలో బోర్డర్ అండి. ఇదిగోండి బ్లౌజ్, పళ్ళులో వచ్చిన లైన్స్ ఉన్నాయి కదా అదే మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగాను వస్తాయండి. బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి జామ్దాని వీవింగ్ ప్యారెట్స్ ఇట్లా కొమ్మ మీద కూర్చున్నట్టుగా వచ్చింది. ఎడ్జ్లో రెడ్ కలర్ లైన్స్ వస్తాయండి. ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి కంటిన్యూగా బుటాలు వస్తాయండి. అంటే శారీ ఎలా ఉందో అదే విధంగా బ్లౌజ్ కూడా వచ్చింది. మీరు రెడ్ కలర్ బ్లౌజ్ పైరప్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. శారీ ఇంకా అందంగా ఉంటుంది. రెడీమేడ్ కంటిన్యూగా వచ్చిన బ్లౌజ్ కన్నా రెడ్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం దూరంగా ఉంటాయండి లోపల వైపు, పళ్ళు దగ్గర మాత్రం ఇలా ఒత్తుగా ఉంటాయి. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. చాలా అందంగా ఉంది. అసలే నాకు నచ్చిన బ్లాక్ కలర్ కదా, ఇంకా నచ్చేస్తుంది. ఈ శారీ బ్లౌజ్లో ఒక 100 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఈ కలర్ వచ్చేసి రస్ట్ కలర్, కొంచెం అట్లా ఏమంటారు, రస్ట్ అండ్ బ్రౌన్ మిక్స్ లాగా ఉంటుంది. వీడియోలో కరెక్ట్గా ఉందా? కరెక్ట్. మల్టీ కలర్ అండి. ఇది కూడా పీకాక్ కలర్ అండి, పీకాక్ బ్లూ, గాజువన్ని బ్లూ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఓన్లీ 2 కలర్స్, బ్లాక్ కాకుండా సపోటా పీచ్ లాంటిది అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, అయితే చాలా వెరైటీగా ఉంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి. పైన వచ్చేసి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళులో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదిగోండి పైన ఏమో ఈ కలర్ కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. కింది వైపు వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలనేత, లైట్ పింక్ అనమాట. ఈ చెక్స్లో వచ్చిన బుటీలు, పైన వచ్చిన బుటీలు కూడా రివర్స్ అండ్ నార్మల్ రెండు వస్తాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. అన్ని చీరలకి కూడా ఒక 1 ఇంచ్ ఉండి లేనట్టుగా బోర్డర్ ఉంది. ఇదేమో బ్రౌన్ షేడ్స్ అండి, 2 బ్రౌన్ షేడ్స్తో మిక్స్ అయ్యి ఉంది. వీట్ బ్రౌన్ అండ్ కొంచెం డార్క్ బ్రౌన్. పళ్ళులో ఇది కూడా ఇట్లా లైన్స్ లాగే వస్తుంది. బ్లౌజ్ ఉండదు కదండి, ఓన్లీ శారీనే ఉంటుంది. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది. కలనేత, పైన ఏమో కలనేత, కింద వచ్చేసి కొంచెం మీడియం బ్రౌన్. ఈ బుటాలు అనేవి ఇక్కడ దగ్గరగా ఉంటాయండి, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. బాందిని సిల్క్ అండి. ఇది కంప్లీట్ ఫాలింగ్ ఉండదు, అలా అని కంప్లీట్ స్టిఫ్గాను ఉండదండి. కంఫర్టబుల్గా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది పళ్ళు. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా వీవింగ్ డిజైన్ అండి. మొత్తం థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్ ఉంటుంది. చాలా బాగుంది చీర అయితే. మంచి రాణి పింక్ కలర్కి గ్రీన్ ఆరెంజ్, ఇది యాంటిక్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మధ్యలో ఈ థ్రెడ్ వీవింగ్ అనేది లేకుండా ఓన్లీ బాందిని వస్తుంది. ఫ్యాబ్రిక్ బాందిని సిల్క్ అంటే ఆర్ట్ టైపే, కానీ బాందిని మాత్రం ప్యూర్ అండి, హ్యాండ్ బాందినీనే ఇదంతా కూడాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బ్లౌజ్ వచ్చింది, మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే గ్రీన్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ అట్లాగే జెరీ వీవింగ్తో డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో క్రియేట్ అయ్యి ఆ మధ్యలో అంతా ఇట్లా బాందిని డాట్స్ ఉంటాయి. 2 వైపులా కూడా దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు బార్డర్ అనేది వస్తుందండి. చాలా మెత్తగా ఉంటుందండి చీర అయితే, చాలా మెత్తగా ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషనే అలాంటిది. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది. మంచి ఎల్లో కలర్ అండి, బ్రైట్ ఎల్లో, అంటే గడపచ్చలో డార్క్ కలరు. మెరూన్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయి. ఇలా పళ్ళులోనేమో ఒత్తుగా వస్తాయి, బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఉండదు. శారీలోనేమో ఈ డిస్టెన్స్లో బుటాలు ఉంటాయి. శారీ కలర్ వైలెట్ కలర్ అండి, గోల్డ్ జరీ టిష్యూతో కాంబినేషన్ వచ్చింది.
పళ్ళులో ఒక చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు, అటు ఇటు గోల్డ్ జరీ లైన్స్తో. ఈ మధ్యలో అంతా కూడా పిచ్వాయ్ స్టైల్ లోటస్ బడ్స్ అండ్ లీవ్స్ వచ్చాయండి. అలాగే పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి ఇదంతా కూడా లైన్స్ ఇచ్చారు. తర్వాత టాజిల్స్. బ్లౌజ్ చూడండి, శారీలో రన్నింగ్ బ్లౌజే, సేమ్ శారీ ఎలా ఉంటుందో టిష్యూతో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి పిచ్వాయ్ స్టైల్ బడ్స్ అండ్ లీవ్స్, లోటస్ బడ్స్ అండ్ లీవ్స్ పైన కింద ఇలా వస్తాయి. శారీ అంతా కూడా కంప్లీట్గా సిల్క్ లినిన్ ఫ్యాబ్రిక్తో పాటుగా గోల్డ్ జరీ టిష్యూ కూడా ఉంటుంది. మంచి బేబీ పింక్ అండి, సూపర్ బ్యూటిఫుల్ పేస్టల్ కలరు. పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీ టిష్యూ వచ్చింది, అట్లాగే పళ్ళులో టాజిల్స్ ఉన్నాయి. శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి. ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది, కంప్లీట్ ప్లెయిన్ మీద ఇట్లా వర్క్ వస్తుంది అన్నమాట. కింది వైపు వచ్చేసి ఒక వేలడంతా సిల్వర్ జరీ బోర్డరు, ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత మళ్ళీ జస్ట్ ఒక సిల్వర్ జరీ లైన్, పైన వైపు కూడా సేమ్ వస్తుంది. శారీ లోపల వైపు కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీకి నాకు ఒక బ్లౌజ్ నచ్చింది, మ్యాచ్ చేశాను. మీకు నచ్చితే బ్లౌజ్తో సహా పర్చేజ్ చేయవచ్చు, నచ్చలేదు అంటే ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు. ఇలా పింక్ కలర్ బ్లౌజ్, కలంకారీ బ్లౌజు. ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి. ఇది డిజైను. ఫ్యాబ్రిక్ ఏమో బెంగళూరు సిల్క్. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది, 1699. ఇదిగోండి ఇలా వేసుకుంటే బాగుంటుంది చక్కగా. ఇది రన్నింగ్ బ్లౌజ్ ఏమో శారీలో ఉన్నది సేమ్ వస్తుంది. అది కావాలనుకుంటే మీరు అది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది ఇలా కావాలంటే ఇలా కూడా పర్చేస్ చేయొచ్చు. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, కొంచెం ఇంగ్లీష్ గ్రీన్ ఆ టైప్లో ఉంటుంది. షేడ్ చాలా బాగుంది, కానీ పేరు అయితే ఇదిగోండి ఎప్పుడైతే కొత్తగా ఉండి చాలా రేర్ కలర్స్ లాగా అనిపిస్తాయో అలాంటి కలర్స్కి పేర్లు చెప్పడానికి రాదు. కానీ ఖచ్చితంగా ఆ చీరలు మన దగ్గర ఉండవు, ఆ కలర్ మనకి ఇంతకు ముందు ఉండదు, ఎందుకంటే రేర్ కలర్ కాబట్టి. ఇదిగోండి ఒక ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పొచ్చు, నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళులో అయితే ఒక చిన్న బ్లూ కలర్ ప్యానెల్ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో, నేవీ బ్లూ కలర్లో ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఫాలింగ్ క్రీపర్ లాగా ఉంటుంది. టర్న్ జారిపోయింది. ఇదిగోండి అసలు మేగడలాగా మెత్తగా భలే ఉన్నాయండి. లైట్ వెయిట్ కదా, ఇలా వేస్తే అలా వెళ్ళిపోతుంది. చాలా బాగుందండి చీర అయితే. ఇదిగోండి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, శారీ 3/4 వరకు ఉంటుంది. పైన ప్లెయిన్, రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. గ్రే అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి. ఇదిగోండి పళ్ళులో ఎడ్జ్లో అయితే పీకాక్ బ్లూతో ఒక చిన్న ప్యానల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూపించమ్మా. పీకాక్ బ్లూ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది ఇక్కడ షోల్డర్ పళ్ళు లాగా వస్తుంది. ఎడ్జెస్లో ఒక వేలడంతా బ్లూ కలర్ బోర్డర్ ఉంటుంది. ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో ఈ ప్రింట్ వచ్చిందండి. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద శారీ లెంగ్త్లో ఈ ప్రింట్ ఉంటుంది. పైన కొంచెం ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. మంచి బేబీ పింక్ కలర్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి. నేను శారీస్ ఎంత అందంగా ఉన్నాయి వాటిని చూసి అదే ఆలోచనలోకి వెళ్ళిపోయి అసలు బోర్డర్స్ గురించి మీకు చెప్పలేదు ఇంతకుముందు 2 శారీస్కి కూడా. చాలా అందంగా ఉన్నాయండి చీరలు, మామూలుగా లేవు అసలు. ఇదిగోండి పింక్ పైన అక్కడక్కడ బంచెస్ లాగా వైట్ ఫ్లవర్స్, అలాగే లీవ్స్ కూడా వచ్చాయి. సేమ్ అలాగే పళ్ళులో అదే బంచ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. అక్కడ ఒకసారి ఇలా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ పైన ఇలా శారీలో వచ్చిన ఫ్లోరల్ ప్రింటే వస్తుంది. అలాగే శారీకి రెండు వైపులా కూడా ఈ వైన్ కలర్ పైన సిల్వర్ జరీతో నిజాం బార్డర్ వస్తుందండి, ఒక 1 ఇంచు. అదే బోర్డరు బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. లైట్ ఇంగ్లీష్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా అంతే, చాలా చాలా బాగుంది.
పళ్ళు అంతా కూడా ఈ 3 ఫ్లవర్స్ బంచెస్ శారీ అంతా కూడా 3 ఫ్లవర్ బంచెస్ వస్తాయండి. అట్లాగే పళ్ళులో కూడా అవే బంచెస్ 2 ఇచ్చారు. గ్రీన్ కలర్ పైన పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయండి. అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఫ్లవర్ బంచెస్ స్మాల్ సైజులో ఇచ్చి క్యూట్ డిజైన్ ఇచ్చారండి బ్లౌజు. అట్లాగే శారీకి 2 వైపులా కూడా గ్రీన్ కలర్ పైన సిల్వర్ జరీతో నిజాం బార్డర్ ఒక 1 ఇంచ్ వస్తుందండి. ప్లెజెంట్గా కావాలి, చూడగానే ఒక క్లాసీ లుక్ ఉండాలి అంటే ఈ టైప్ డిజైన్స్కి వెళ్ళాలండి. లేదు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి అంటే మనం ఈ వీడియోలో చూపించిన సెకండ్ శారీ ఆ టైప్ తీసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి, మీ అభిరుచిని బట్టి ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్, బ్లూ, వైట్ ఈ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది తెలియారు మాలిక్కత్ అంటారు ఈ వీవింగ్ టెక్నిక్ని. చాలా బాగుంటుందండి శారీ అయితే. చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైను. శారీ అంతా కూడా ఇదే డిజైను కంటిన్యూ అవుతుంది. వీవింగ్ అయితే పర్ఫెక్ట్గా చాలా చక్కగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా బ్లూ కలర్ బోర్డర్స్, గ్యాప్ బోర్డర్స్ లాగా వస్తాయండి. పైన కింద 2 వైపులా ఇదే విధంగా ఉంటుంది. తెలియారు మాల్ ఇక్కత్ అంటేనే ఆ టెక్నిక్ అసలు ఇక్కత్లో చాలా ఫేమస్ అండి. చూడగానే మనం గుర్తుపట్టవచ్చు, ఎక్కడున్నా కూడా తెలిసిపోతుంది. అలాగే ఆ ఇక్కత్ టెక్నిక్ కొంచెం కష్టంతో కూడుకున్నది అవడం వల్ల అది ప్రైస్ కూడా నార్మల్ ఇక్కత్ శారీస్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసి వైట్ జిగ్జాగ్ లైన్స్, బ్లౌజ్ ఏమో బ్లూ కలర్ అండి. బ్లూ కలర్లోనే కలనేతగా వస్తుంది బ్లౌజు. అలాగే హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ కూడా సేమ్ శారీలో బార్డర్ లాగే వస్తుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంది చూడండి. లైలాక్ పింక్ అండి. లైలాక్ పింక్కి గోల్డ్ టిష్యూ బార్డర్ వచ్చింది. అయితే ఈ శారీలో బ్లౌజెస్ చీర చాలా బాగుందండి, కానీ బ్లౌజ్ మాత్రం నాకు ఎందుకో ఈ చీరలకు సూట్ అవ్వదు అనిపిస్తుంది. జస్ట్ ప్లెయిన్ కాటన్ బ్లౌజ్కి హ్యాండ్స్ మిర్రర్స్ మాత్రమే ఇచ్చారు. అలా కాకుండా మీరు ఈ టిష్యూ బ్లౌజులు వస్తాయి కదా, అలా కొనుక్కుని వేసుకోండి. చీర లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా కాస్ట్లీ అపీరెన్స్ కూడా వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత చక్కటి బార్డర్స్ ఉన్న చీరకి జస్ట్ కాటన్ కోటా బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మనం చీర అందాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అనిపించింది. నాకైతే అలా ఉంది. మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక మీకు ఎలా నచ్చితే అలా బ్లౌజ్ పేరప్ చేసుకోండి. ఈ మిర్రర్స్ అనేవి పళ్ళులోను షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో ఫాయిల్ మిర్రర్స్ వస్తాయండి. కుచ్చెడి దగ్గర వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు ఉంటాయి. అలాగే ఈ స్కాలప్ గోల్డ్ టిష్యూ బార్డర్ అనేది కింది వైపు కట్ చెంగు వరకు పళ్ళులో పూర్తిగాను పైన కనిపించేంత మేర ఉంటుంది. ఈ బార్డర్ అంతా కూడా చక్కటి మెషిన్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది. ఫ్లోరల్ అండ్ బర్డ్స్ డిజైన్. రెడ్, బ్లాక్, క్రీమ్ ఈ కాంబినేషన్లో పళ్ళు మళ్ళీ పీకాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్తో వచ్చిందండి. ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది. 2 ప్యానల్స్ లాగా ఇచ్చి ఈ డిజైన్ ఇచ్చారు. మధ్యలో ఫ్లోరల్ ప్యానల్ పార్టీషన్ లాగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో క్రీమ్ పైన రెడ్తో వస్తుంది. ఇదిగోండి ఇదంతా శారీలో వచ్చిన డిజైన్. ఫ్లోరల్ అండ్ ఎలిఫెంట్స్ వస్తాయి. చీర అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి బోర్డర్లో ఆవులు, అట్లాగే ఫ్లోరల్ ప్రింట్. పైన వైపు బోర్డర్లో కూడా అదే విధంగా ఉంటుంది. అసలు చూసిన కొద్దీ ఈ చీరలు రోజువారి చీరలు కట్టేవాళ్ళు అయితే 3-4 తీసుకోవచ్చండి. అంత బాగున్నాయి, అంత కంఫర్టబుల్గా. ఏముంది దీనికి స్టార్చ్ కూడా అవసరం లేదు. మెషిన్లో వేయకుండా మనం చేత్తో జస్ట్ షాంపూ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టి పైకి కిందకు ఒక 4-5 టైమ్స్ అని అలా తీగ మీద నీట్గా ఆరేసారంటే చాలా చక్కగా ఉంటుంది. దీనికి ఇస్త్రీ కానీ గంజి కానీ ఏం అవసరంలా. మనం ఆరబెట్టడం నీట్గా ఆరబెట్టామంటే అలాగే కట్టేసుకోవచ్చు. క్రీమ్ అండ్ బ్లాక్, రెడ్, మస్టర్డ్ ఎల్లో ఈ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో ఎల్లో కలర్ లేదు కానీ క్రీము, బ్లాక్, రెడ్ ఈ 3 కలర్స్తో ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా కూడా డిజైన్ ఇచ్చారు. ఫ్లోరల్ డిజైన్ అలాగే పీకాక్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది చూడండి.
బ్లౌజ్ ఇదిగోండి టాజిల్స్ కూడా ఉన్నాయి శారీకి. పళ్ళు ఎడ్జ్లో చక్కటి టాజిల్స్ వచ్చాయి. అయ్యో గడ్డి. ఈ చీరలు తయారు చేసిన తర్వాత అంతా ఎండలో ఎండబెట్టేస్తారు కదండి, కింద నేలపైనే. తీగల మీద వేయాలంటే ఎన్నెన్ని వేస్తారండి వాళ్ళు, కొన్ని వందల చీరలు తయారు చేస్తారు కదా, దాంతో గడ్డి కూడా పట్టుకుంది వీటికి. చూడండి, ఇది బ్లౌజ్ కూడా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన క్రీము, ఎల్లో, రెడ్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది. అట్లాగే 5 to 6 ఇంచెస్ బోర్డర్ కూడా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి కింది వైపు దాదాపుగా 3 ఇంచెస్ రెడ్ కలర్ పైన ఇట్లా క్రీమ్, బ్లాక్, ఎల్లోతో బోర్డర్ ఉంటుందండి. దానికి రెండు వైపులా కూడా మళ్ళీ ప్రింటెడ్ బోర్డర్సే, సన్న బోర్డర్స్ ఇచ్చారు. చీర పైన వైపు వచ్చేసి ఇదిగోండి చిన్న బోర్డర్ ఇట్లా ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కానీ ఎవర్ గ్రీన్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. అట్లాగే ఫాయిల్ మిర్రర్స్తో కూడిన బోర్డర్, బిగ్ బోర్డర్ కింది వైపు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, అలాగే ఇదిగోండి పైన వైపు చిన్న బోర్డరు. ఇంకో విషయం అండి, ఈ శారీలో బ్లౌజ్ మీరు తప్పకుండా స్టిచ్ చేయించుకోండి. అయితే దీంతో పాటుగా ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు ఒకసారి కట్టుకోవచ్చు. మీ దగ్గర కనుక క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటే అలా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, శారీలో వచ్చిన బ్లౌజ్తో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజు, పళ్ళుకి పైన వైపు బోర్డరు, పళ్ళులోను కింద వైపు బోర్డర్ అంతా కూడా స్కాలప్ వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉందని మనం కన్ఫ్యూజ్ అవుతుంటే మా అమ్మాయి అంటుంది, నాకు థంబ్నెయిల్ ఏది పెట్టాలో అర్థం కావట్లేదమ్మా, ప్రతి చీర చాలా బాగుందంట. నిజంగా అండి, ఈ చీరలు అంత బాగున్నాయి. రాయల్ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ ప్రింట్ మధ్యలో అంతా వచ్చింది, ఫ్లోరల్ అండ్ పీకాక్స్. అట్లాగే ప్లెయిన్ బోర్డర్, బిగ్ బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా ఫాయిల్ మిర్రర్స్, చిన్నగా ఉండటం మూలాన ఇంకా అందంగా ఉన్నాయండి. అది కూడా చాలా దగ్గరగా. చూడండి పళ్ళు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, పైన వైపు వచ్చేసి చిన్న క్యూట్ బోర్డరు, శారీ 3 sides కూడా స్కాలప్. ఇదిగోండి బ్లౌజు, ఎంత బాగుందో బ్లౌజ్ కూడా. అసలు ఫుల్ ప్రింట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, డబల్ లైనింగ్ వేసి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకోండి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. మామూలుగా లేదండి చీర. మంచి ఆకుపచ్చ కలరు, తేట రంగు, చాలా చాలా అందంగా ఉంది. ఈ ప్రింట్ అయితే మీరు ఎక్కడ చూసారో ఇంతకుముందు గుర్తుపట్టి కామెంట్ చేయండి. చక్కగా ఫారెస్ట్ థీమ్ లాగా యానిమల్ అండ్ బర్డ్స్ ఫ్లోరల్ ప్రింట్ అండి. చాలా బ్యూటిఫుల్ పళ్ళు, అలాగే పళ్ళులో సిల్వర్ జరీ లైన్స్ కూడా వచ్చాయి. పళ్ళు దగ్గర నుంచి కుచ్చులు స్టార్ట్ అయ్యే వరకు ఈ బాందిని డిజైన్ అయితే వస్తుందండి. చాలా అందంగా ఉంది ఇది కూడా. అట్లాగే బోత్ సైడ్స్ నిజాం బోర్డరు సిల్వర్ జరీతో వస్తుంది. బోర్డర్ కూడా చిన్నగా క్యూట్గా ఉందండి. అన్ని చీరలకు కూడా 1 ఇంచే. ఇందులో బిగ్ జరీ బోర్డర్స్ కూడా ఉన్నాయి. నాకెందుకో అవి నచ్చలేదు, అందుకే నేను తీసుకురాలా. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వచ్చిన బాందిని డిజైనే వస్తుంది. ఇదిగోండి ఈ కలరు, ఈ డిజైన్ చూస్తే మీకు టక్మన్ ఒకటి గుర్తుకు రావాలి. గుర్తొస్తే కమెంట్ చేయండి. చాలా చాలా బాగుంది. గ్రీన్ కలర్ బోర్డర్ బోత్ సైడ్స్. ఇదంతా కూడా యానిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. రాణి పింక్ అండి, డార్క్ రాణి పింకు. షేడ్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి చూడండి, పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్, సిల్వర్ జరీ లైన్స్ ఉన్నాయి పళ్ళులో. అట్లాగే పళ్ళు దగ్గర నుంచి కుచ్చెళ్ళ వరకు కూడా బాందిని డాట్స్ లాగానే ఒక డాట్స్తో ఇవి స్వాన్స్ షేప్ క్రియేట్ చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో ఈ డిజైన్, చాలా అందంగా ఉంది. అట్లాగే రెండు వైపులా కూడా సిల్వర్ జరీ బోర్డర్, నిజాం బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇదిగోండి, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా చక్కగా ఉంది ఈ బ్లౌజ్ కూడా. మంచి పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో శారీ కలర్ ప్రింట్తో వచ్చింది. చాలా బాగుంది. ఇదిగోండి శారీ లోపల కుచ్చిళ్ళు ఈ విధంగా వస్తాయి. పళ్ళులో ఏ ప్రింట్ అయితే ఉందో కుచ్చెళ్ళలో కూడా అదే ప్రింట్ వచ్చింది.
సూపర్ బ్యూటిఫుల్. అసలు మంచి డార్క్ రాణి పింక్కి చక్కటి బేబీ పింక్ కాంబినేషను. చాలా చాలా అందంగా ఉంది. బ్లాక్ అండ్ క్రీమ్ అండి, అద్భుతంగా ఉంది. బ్లాక్ కలర్ పైన క్రీమ్ కలరు ఇక్కడ అప్లిక్ వర్క్ చేసినప్పుడు బ్లాక్ ఓవర్లాప్ అవ్వడంతో ఇది గ్రే కలర్ లాగా ఉంది. అవుట్లైన్ వచ్చేసి క్రీమ్ కలర్ తెలుస్తుందండి, థ్రెడ్ అవుట్లైన్. శారీకి 3 వైపులా కూడా ఇదిగోండి లేస్ బోర్డర్ అనేది వస్తుంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాటన్, ప్యూర్ కాటన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది. కానీ ఈ చీరకండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసే కన్నా క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లాగే పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో ఈ డిజైన్ అనేది వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి శారీకి హాఫ్ లెంగ్త్ వరకు ఈ డిజైన్ వస్తుందండి. చాలా చాలా గ్రాండ్ లుక్. అసలు 2305 రూపీస్కి అద్భుతమైన చీర అని చెప్పొచ్చు. లేత అరిటాకు పచ్చండి, పింక్ అండ్ పీచ్ ఫ్లవర్స్, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. పళ్ళులో వచ్చేసి ఇలా స్కాలప్ ఉంటుంది. పళ్ళులో కింది వైపు బోర్డర్ కూడా ఇట్లా స్కాలప్తోనే వస్తుందండి. శారీ అంతా ఉంటుంది కింది వైపు ఆ స్కాలప్ అనేది. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. ఫుల్ లెంగ్త్లో ఈ బుటాలు ఉంటాయి. సెమీ రా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇదిగోండి పళ్ళు దగ్గర ఇలా ఫుల్ లెంగ్త్లో ఈ బుటాలు ఉంటాయి కదా. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ లెంత్ వరకు బుటాలు వస్తాయండి. ఇట్లా బోర్డర్ రాకుండా ఆల్టర్నేట్గా బంచెస్ లాగా వస్తాయి అన్నమాట కింది బోర్డర్లో. మెరూన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత అండి. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఈ కాంబినేషన్లో జామ్దాని డిజైన్ వచ్చింది. ఒక క్రేను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో అసలు. డిజైన్ అయితే చాలా అందంగా ఉంది. కలర్ కూడా న్యూ లుక్ ఉందండి. క్రీమ్ కలర్ మెరూన్ కలనేత చూడగానే ఇది కొత్త రంగులాగా అనిపిస్తూ చాలా బాగుంది. లైలాక్ పింక్ అండి, సూపర్ బ్యూటిఫుల్ షేడు, చాలా బాగుంది. బంచ్ వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్స్తో జామ్దాని వీవింగ్ అండి. చాలా చాలా అందంగా ఉంది బంచ్ అయితే. ఇంకా ఈ చీర మీరు చూడటం తప్ప నేను వర్ణించడానికి ఏమీ లేదండి. ఎందుకంటే చూడగానే చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. చాలా అందంగా ఉంది. లైట్ పిస్తా గ్రీన్ పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది. పళ్ళులోను శారీకి 2 వైపులా కూడా మెరూన్ కలర్తో ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది వచ్చిందండి. ఇదిగోండి పైన వైపు కూడా ఇలా ఉంటుంది, కింది వైపు అండ్ పళ్ళులోను. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో వచ్చింది కదా. కుచ్చిళ్ళ దగ్గర ఎక్కడ ఎలా వచ్చిందో చూసే ముందు మనం బ్లౌజ్ చూసేసాక అప్పుడు ఇదిగోండి బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజు, చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది హ్యాండ్స్కి. బ్లౌజ్ అంతా కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇదిగోండి లోపల ఇలా వస్తుందండి. పైన చిన్న బార్డర్ లాగా వచ్చి కింద అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్. శారీ హాఫ్ లెంగ్త్ వరకు వస్తాయి. నిజంగా ఎంత బాగుందంటే అండి, ఎక్కువ మాటలు కూడా చెప్పనవసరం లేదు. చీరే మాట్లాడుతుంది, చీరే కనిపిస్తుంది ఎంత అందంగా ఉందనేది. చాలా బాగుంది. ఈ క్రేపు, ప్యూర్ క్రేపు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి. అలాగే మీరు ఏ సంవత్సరంలో ఫస్ట్ క్రేప్ శారీ కొనుక్కున్నారో కమెంట్స్లో కూడా చెప్పండి. వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో.
అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేశాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. రాయల్ బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ అండి. పేరుకు తగ్గట్టుగా నిజంగా రాయల్గానే ఉంటుంది చూడగానే. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే ఇదంతా కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే రాణి పింక్, ఇలా ఒక 2.5-3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు. కింది వైపు బ్లూ అండ్ పింక్ కలనేతగా ఒక చిన్న టిప్ వచ్చింది. అలాగే పైన వైపు టెంపుల్ బోర్డర్ కూడా బ్లూ అండ్ పింక్ కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్స్ పైన కూడా కంటిన్యూ అవుతాయండి. ఫస్ట్ శారీ ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి సైడ్స్ ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా వైట్ కలర్ థ్రెడ్ జామ్దాని వీవింగ్ బూటాలు ఇచ్చారు. అట్లాగే ఈ ప్యానల్కి బోత్ సైడ్స్ కూడా ఇట్లా చిన్న చిన్న ప్యానల్స్ లాగా క్రియేట్ చేశారు. ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. వాటితోనే చీరకి చాలా అందం వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళే కొద్దీ ఒక శారీ చూపిస్తాను. లోపలికి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ఈ డిస్టెన్స్లో వస్తాయి. 620 అలా ఉంటుందండి శారీ వచ్చేసి. మనకి శారీ వచ్చేసి 5.5 మీటర్లు, బ్లౌజ్ ఏమో శారీ పన్నాలో ఉంటే 70 సెంటీమీటర్స్ సరిపోతుంది కాబట్టి ఇది శారీ విత్ బ్లౌజే అన్నమాట. ఇదిగోండి అసలు ఎంత మెత్తగా ఉందంటే, ఇదిగోండి ఇట్లా వేస్తే అలా పడిపోతుంది. కాదు మీకు స్టార్చ్ కావాలంటే స్టార్చ్ పెట్టుకుని కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా కట్టడం కూడా ఫ్యాషన్ కదా, ఇలా కట్టుకున్నా బాగుంటుంది. బ్లౌజ్ ఒకవేళ మీరు తీయదలుచుకుంటే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. రాణి పింక్, బేబీ పింక్ కలనేత అండి శారీ. ఇదిగోండి ఇక్కడ బేబీ పింక్, స్ట్రైట్ ఏమో రాణి పింక్ వచ్చింది. పళ్ళులో చూడండి ఇలా గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయి. అట్లాగే టాజిల్స్. బ్లౌజ్ ఏమో పింక్ అండ్ గ్రీన్ కలనేతగా వచ్చింది. శారీ అంతా కూడా కలనేతలో ఉంటుందండి. రాణి పింక్, బేబీ పింక్ కలనేతలో ప్లెయిన్ వస్తుంది అన్నమాట. బార్డర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్, బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ కాటన్ బార్డర్ 3 ఇంచెస్ వరకు ఉంటుంది. దానిపైన కలనేతలో టెంపుల్ బార్డరు బోత్ సైడ్స్ కూడా వస్తుంది. ఈ శారీస్ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే వీటికి బ్లౌజ్ అనేది సెల్ఫ్ బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్ సెట్ చేశాను నేను. మీకు నచ్చితే బ్లౌజ్ కూడా పర్చేస్ చేయొచ్చు. పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్, కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో.
సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. లైట్ గ్రే కలర్ అండి, వెరీ వెరీ లైట్ గ్రే కలర్ పైన ఇలా డార్క్ గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్తో ప్రింట్ అనేది వచ్చింది. అట్లాగే చుట్టూ కూడా గ్రే కలర్ పైనే చిన్న ప్రింట్తో ప్యాచ్ బార్డర్ ఇచ్చారండి. కార్నర్లో ఇలా ఉంటుంది కదా, ఇదిగోండి లోపల వైపు అంతా కూడా లైట్ గ్రే కలర్ పైన ఇలా ఈ విధంగా గ్రే కలర్తోనే బుటాలు వచ్చాయి. ఇందులో 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి, ఈ కలర్ పైన వైట్తో ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్స్లో వచ్చేసి వైట్ పైన ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది. కార్నర్లో ఇలా ఇచ్చారు. లోపలంతా చూడండి వైట్తో మల్టీ కలర్ అంటే బ్లాక్, గ్రీన్, గ్రే ఈ కాంబినేషన్లో లైన్స్ వచ్చాయి. ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. క్యాజువల్గా చెప్పడానికి పైన వైపు లోపల వైపు అంటాం తప్ప ఎటువైపు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి.